నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు జానపద గాథలు చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే. చెప్పండండి. రాజుల కథలు చెప్తాం. మణిపుర రాజ్యానికి వీరసేనుడని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి లేక లేక ఒక కూతురు. కూతురు పుట్టాక రాణిగారు గతించారు. హుహు. ఒకతే పిల్ల. అమ్మాయి పేరు చంద్రముఖిట. చూడ్డానికి నిజంగానే చంద్రముఖిలాగానే చక్కగా ఉండేది. వయసుతో పాటు పిల్లకి అల్లరి అవి బాగా పెరిగినాయి. ఏకపుత్రికలకి ఇవి ఉంటాయి. తల్లి లేదు అందులోను. ఎప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు. చిన్నపిల్లలుగానే ఉంటారు. ఆడకైతనమే ఉంటుంది. తల్లి కూడా లేదు. దాంతో అమ్మాయిది ఆడిందాట, పాడింది పాట. తండ్రికి కూతుళ్ళవేవి సాధారణంగా తండ్రులకు తప్పులుగా తోచవు. హ్మ్. అన్నీ నచ్చుతూ ఉంటాయి. అయితే ఈ అమ్మాయి కొంచెం అల్లరిగా, కొంటెగా, చిలిపిగా, వేషాలు మారిగా ఉండేది. ఓ 17, 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒంటరిగా చెలికత్తెలతో కలిసి వెళ్ళిపోతూ ఉండటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అడవికి వెళ్ళటం చేసేది. అయితే ఒకసారి వేటకి వెళ్తామని అడిగారు. రాజుగారు కాస్త ముందు వెనక ఆడాడు కానీ ఇవి ఉన్న చెలికెత్తల్లో గట్టివాళ్ళు ఉన్నారు. వేట అలవాటు ఉన్నవాళ్ళు, వేటగాళ్ల కుమార్తెలు ఇట్లా ఉండేసరికి పంపించాడు. పంపిస్తే ఏమైంది, అంతా అడవికి పోయారు. పొద్దునుంచి సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి. చీకటి పడేసరికల్లా చిలికత్తలంతా తిరిగి వచ్చారు. లబో దిబోమంటూ యువరాణి ఎక్కడికో తప్పిపోయింది, మాకు కనపడలేదు హ్మ్. అని చెప్పి తెగేడ్చుకుంటూ వచ్చారు. చెలికెత్తలు అందరూ. ఆ అమ్మాయి ఒక్కతే మిస్ అయిపోయింది. అయ్యో! అయితే తెల్లవారేసరికల్లా యువరాణి వచ్చేసింది. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. హ్మ్. వచ్చింది ఇక లోపల ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత చూసుకున్నారు. రా యువరాణి వచ్చేసింది, నేను తెల్లవారుజామునే వచ్చానంది. అప్పటి నుంచి కొంచెం ముభావంగా అయిపోయింది. ఆ తర్వాత ఈ అల్లరి, కొంటతనము, వేళాకోళాలు, జుట్టు అన్నీ పీకటాలు అన్నీ పోయినాయి. ఏడిపించేసేదిట అందరినీ, చిలకత్తల్ని వాళ్ళని. చాలా అల్లరి చేసేది. కొంచెం నిశ్శబ్దంగా, గంభీరంగా అయింది. పిల్ల కొంచెం ఆటపాటలు వెనకబట్టేసరికల్లా రాజుగారికి ఏమైంది, పిల్ల కొంచెం పెరిగింది, మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నారు. సాయంత్రం వరకు ఏదో అందరితోటి ఉండేది. చీకటి పడుతూ ఉండగా నేను పడుకుంటా అని వెళ్ళిపోయేది, బయటకు వచ్చేది కాదు. హ్మ్. తెల్లారేకే మళ్ళీ చెలికత్తెలు ఎవరిని తనతో ఉండనిచ్చేది కాదు. సరే కొంచెం వయసు వచ్చేసరికల్లా అట్లాగేగా ఆడపిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఉండకుండా వాళ్ళ దారిని వాళ్ళు ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివేవో అనుకున్నారు. ఒక 6 నెలలు 8 నెలలు గడిచేసరికల్లా సరే అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చేసింది, పెద్ద మనిషి అయిపోయింది. గంభీరంగా ఉండటము అవి వచ్చినాయి. అల్లరి చిల్లరితనం, అడవికి వెళ్తా, తోటకెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నూతిలో దిగుతా, కొబ్బరి చెట్టు ఎక్కుతా, అన్నీ పోయినాయి. హ్మ్. పోయినాయి కదా, పిల్ల కొంచెం కుదురుపడింది. వివాహం చేద్దాం అనుకున్నారు. సరే ఏం చేశారు, ఈ మన స్వయంవరం ప్రకటించారు. ఎందరో రాజకుమారులు వచ్చారు. అమ్మాయి నిశ్శబ్దంగా ఉంది. హ్మ్. అలంకారం చేయించుకునేది, ఏదో కూర్చునేది, అంతే. సరే స్వయంవరం రోజున కూడా ఆ అమ్మాయి ఏమీ పెద్ద ఆసక్తికరంగా లేదు. ఓ దండ పుచ్చుకొని వచ్చింది. అట్లా చూసుకుంటూ వెళ్ళి ఎవరో ఒక రాజకుమారుడి మెడలో దండేసింది. అతనితోటి అతని మొహం చూసి గుణగణాలు విన్నదని కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఏమిటి ఇంత నిరాసక్తంగా ఉంది ఈ పిల్ల? స్వయంవరం పట్ల చాలా ఆసక్తిగా ఉండాలి. ప్రతి రాజకుమారుడి గురించి తెలుసుకోవాలి. ఓహో ఈ వీడు ఆ ఫోటోనే అని గుర్తు చేసుకోవాలి. పెద్దగా ఏమీ లేదు, నిరాసక్తగానే ఉంది. ఏదో పెళ్లి చేసుకుందామని దండేసినట్టుంది. ఈ వేసిన వాడెవడు, చక్రసేనుడు. ఇతను చేది రాజ్యపు యువరాజు. సరే ఈ పూట స్వయంవరం అయిపోయింది, చీకటి పడిపోతోంది. అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం విద్దు కూడా ఆ అమ్మాయి ఒక అంటి ముట్టంతనంగా కాసేపు కూర్చుని తలకాయ నొస్తుందని లేచి వెళ్ళిపోయింది. ఈ రాజకుమారుల వ్యవహారాలు పక్కపక్కన కూర్చోటాలు అవి ఉండవు కదా, కాస్త అట్ట ఎదురుగుండా కూర్చున్నారు. అమ్మాయి ముసుగు కూడా వేసుకుంది, బాగా కనపడలే. అలంకారాల్లో వాట్లలో అతనికి తెలియలే, కానీ ఈమె అద్భుత సౌందర్యవతని చెప్పుకున్నారు బాగా అందరూ. అమ్మాయి చాలా అందగతే, మేము ఒకళ్ళిద్దరం ఫోటోలు చూసాం అన్నారు. అయితే బాగున్నట్టే, ఆకారం విగ్రహం అది కనపడుతోంది, పర్వాలేదు. మొహము, కవళికలు, నవ్వు, మాట, పలుకు, చిలుకు ఏమీ లేవు. సరే అతనికి కూడా అర్థం కాలే, కానీలే ఏముంది, మన ఇంటికి వస్తుంది కదా అని. అక్కడ ఏమిటి పెళ్ళిళ్ళు, వీళ్ళ పద్ధతి, స్వయంవరం, రాకుమారుడు రాకుమార్తె పక్క పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవటాలు లేవు అక్కడ. ఓహో, స్వయంవరమే పెళ్ళి. ఇప్పుడు వివాహపు తంతంతా ఈ చక్రసేనుడి కత్తితోటి ఆయన గారి చంద్రహాసాన్ని తీసి అక్కడ పెట్టి నేను వెళ్ళొస్తానండి అని తన దారిని తను వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక్కడ శాస్త్రోక్తంగా ముహూర్తం పెట్టించి లక్షణంగా
కత్తికి బాసికం కట్టించి వివాహం జరిపించారు అన్ని తంతులు. తర్వాత ఇంకా కాపురానికి పంపేయటమే, అయిపోయింది పెళ్ళి. ఓహో! ఈవిడితో బోల్డ్ అంత గుంపు చెలికత్తెలనిచ్చి చిన్నప్పటి నుంచి అమ్మాయికి సేవ చేసిన దాదులనిచ్చి ప్రయాణం చేయించి చేది రాజ్యానికి పంపారు. రాజ్యానికి చేరుకుంది రాకుమార్తె. సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యథావిధిగా ఏదో కామ్గా ఉంటుంది. ఉదయకాలం అంతా అందరితో ఉంటుంది. రాత్రి అయ్యేసరికి ఆవిడ ఒంటరిగానే ఉంటుంది. సరే ఇంకేముందిలే, ఎలాగో శుభముహూర్తం పెట్టిస్తామని ప్రథమ సమాగమం కోసం ఒక పెద్ద అంతఃపురం అలంకారం చేసి రాకుమార్తెను అందులో సాయంకాలమే ప్రవేశపెట్టారు. ఆవిడ అక్కడే ఉంది. చీకటి పడేసరికి రాజకుమారుడు వచ్చేసరికల్లా లోపలికి అతను చాలా అందగత్తె అని వినున్నాడు. పెళ్ళి ఒక 2-3 నెలలైంది. ఇప్పుడే వచ్చింది. ఆ సౌందర్యం చూడాలని ఇతను ఏం చేశాడు, దీపాలు అవి పెంచి కాస్త బాగా వెలిగేలాగా చేసి దీపం పుచ్చుకొని లోపల గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాకుమార్తె కనిపించలా. అంతా వెతికేయటం అర్థం కాలే. ఏమైంది రాకుమార్తెది ఏదంటే లోపలే ఉంది అన్నారు. 2-3 ఉన్నారు. ఇంతకుముందు ఇట్లా బయటికి వెళ్ళినట్టు కనపడిందండి అన్నారు. మాయమైపోయింది. ఇదేమిటి ఇట్లా మాయమైపోయింది? ఈవిడికి ఒక క్లోజ్ చెలికత్తుంది మాలతి. కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ పెళ్ళిట చెప్పకుండా వెళ్ళే రకం అమ్మాయి కాదండి. కాస్త కామ్గా ఉంది. ఇదివరకు అల్లరి చిల్లరగా ఉండేది. ఇప్పుడు చిలిపితనం తగ్గింది. బాగా పెద్ద తరహాగా ప్రవర్తిస్తూ అసలు నాకు తెలియకుండా అంతఃపురం అడుగు దాటు బయట పెట్టదు. పైగా మా ఊళ్ళో అయితే అన్నీ తెలుసు, మీ ఊళ్ళో మా పిల్లకేం తెలుసు? రాకుమార్తెకి ఏం తెలియదు కదా ఇక్కడ. ఎట్లా మాయమైంది అర్థం కాల. రాజు రాణి ఆశ్చర్యపోయారు. చిలికత్తలంతా లబలబలాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియలా. తండ్రికి ఏం చెప్పాలి? ఈ పిల్ల ఏమైపోయింది? మొదటి రాత్రి నాడు మిస్ అయిపోవటం ఏమిటి? వాళ్ళు గింజుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు ఏం చెయ్యాలో తెలీదు. పరిమితమైన సైన్యమే వచ్చింది ఆవిడతోటి. వాళ్ళంతా ఏదో కుర్రాళ్ళు కానీ ఇట్లా కొత్త రాజ్యంలో అటు ఇటు వెతకగలిగే సత్తా ఉన్న వాళ్ళు కాదు. ఈ చక్రసేనుడికి నేనే వెళ్ళి వెతుకుతాన్ని ఓ గుర్రం వేసుకుని వెళ్ళాడు. అంతఃపురం చుట్టుపక్కలంతా చూశాడు. కోట దాటి అట్లా అడవి వైపుకు వెళ్తుంటే ఒక ముసలమ్మ కనపడింది ఆయనకి. అవ్వ, ఒక రాజకుమార్తెని ఏమన్నా చూసావా? ఇట్లా మేలు ముసుకేసుకుంది, పువ్వులు జడి వేసింది అని అడిగితే, ఇటువైపు ఎవరో వెళ్ళారు చాలాసేపటి క్రితం, నేను చూడలేదు, నన్ను ఎక్కించుకో, నేను చూస్తాను, ఇద్దరం కలిసి వెతుకుతాం. గుర్రం ఎక్కించుకున్నాడు ఆ ముసలమ్మని. ఇద్దరు కలిసి బోల్డంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది, నా పని ఆయన పడుకుంటాను నేను. ఈయన కూడా కాసేపు పడుకుందాం అనుకున్నాడు. సరే ఏదో చెట్టు కింద ఆపాడు. చెట్టు కింద ఆ ముసలమ్మ చెట్టు కింద పడుకుంది, ఇతను చెట్టు కింద పడుకుంది. తెల్లారు లేస్తే ఆ ముసలమ్మ తనకి కనపడలే. ఎప్పుడో లేచి వెళ్ళిపోయి ఉంటుంది. సరే తన ఊరు నుంచి బాగా దూరం వచ్చేసానని తెలిసింది చక్రసేనుడికి. కొద్దిగా ముందుకెళ్తే ఏవద్దో ఒక గుడిసె లాంటిది ఉండి అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఈయనకి చక్కగా ఉంది లక్షణంగా. ఆ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని అడిగాడు, ఒక ముసలమ్మ వచ్చిందా, రాత్రి నాతో పాటు వచ్చిందంటే, అవ్వ మా అవ్వే కావచ్చు, ఊళ్ళోకి వెళ్ళింది ఏవో తేవడానికి అన్నది. నువ్వెవరు ఏమిటన్నాడు. నా పేరు చెంప అని చెప్పింది. ఈ అబ్బాయి నేను సాయంకాలం అతని ఉద్దేశం ఏంటి, భార్యతో సరదాగా గడుపుదాం, రాత్రంతా వెతుకులాటలోనే ఉన్నాడు. ఈ అమ్మాయిని చూసి మోహపడ్డాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాడు అక్కడే కూర్చొని. అమ్మాయి ఏం చేసింది, తినడానికి ఏవో 2 కాయలు పట్టుకొచ్చి ఇచ్చింది. నేను ఇక్కడే ఉంటాను, అప్పుడప్పుడు రమ్మంది. ఇతను ఇక అంతఃపురం అంతా వెనక్కి వెళ్ళిపోయాడు. అంతఃపురం అంతా వెతికారు, ఎక్కడా ఏమీ దొరకలేదు. రాకుమార్తె కనపడలా. ఈ సడన్గా ఇలా పెళ్లి కూతురు మిస్ అయిపోవటం అనగానే ఊళ్ళో రకరకాల మాటలు పడితే కోటలో కూడా ఏమిటేమిటో చెప్పుకునేవాళ్ళు. ఇతనికి అక్కడ విసుగు పుట్టే, దొరికిందా అని ప్రతి వాళ్ళు అడిగితే అవమానంగా ఉండేది. ఇక అమ్మాయి ఊసెత్తుకోకుండా రోజు గుర్రం వేసుకురావడం, ఈ చెంపతో కబుర్లు. ఆ ముసలమ్మ ఎప్పుడు కనపడేది కాదు అతనికి. అవ్వ ఊళ్ళోకి వెళ్ళింది, అవ్వ చెరులోకి వెళ్ళింది, అవ్వ బట్టలు ఉతకడానికి వెళ్ళింది, అవ్వ ఏదో చేయడానికి వెళ్ళింది. ఈ చెంపతోటి ఎవరు లేపడం, ఏకాంతం దొరికేసరికల్లా చల్లగా ఆ అమ్మాయితోటి స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు ఇతను. కొద్ది నెలల తర్వాత రాజుగారికి ఏమనిపించిందా, పిల్ల ఏమో మాయమైపోయింది, మణిపురానికి కబురు చేసేద్దాము, మనవాడికి ఇంకో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసుకుందాం, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు పిల్లవాడని పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నారు. ఇతనికేమో ఈ చెంప కావాలి. సరే చెంపతోటి అన్నాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము పట్టు. మా అమ్మ నాన్న చెప్తాంటే వద్దు, మనం ఎలాగూ గాంధర్వేదిని వివాహం చేసుకున్నాం, నాకేమో నెల తప్పింది, ఇప్పుడు వద్దు, మెల్లిగా చెప్తూగాని అని చెప్పింది. మెల్లిగా ఈ చెంపకి నెలలు ఎక్కుతున్నాయి. ఈ మణిపురం నుంచి వచ్చిన ఈ రాజకుమార్తె చంద్రముఖి తాలూకు చెలికత్తెలంతా ఇక్కడే ఉండిపోయారు. ఎవరిని పంపల వెనక్కి. ఏం చేస్తారు, సమాధానం చెప్పాలి కదా, అక్కడికి వెళ్ళి ఉండిపోయారు.
ఈ అమ్మాయికి నెలలు ఎక్కగా ఎక్కగా ఒకరోజు అన్నాడు, నువ్వు నాతో వచ్చేసేయి, రాజభవనానికి వెళ్ళిపోదాం, ఒంటరిగా పురుడు ఎట్లా పోసుకుంటావు, మీ అవ్వ ఒక్కతే నిన్ను పురుడు పోయలేదు, నీ వల్ల అవ్వదు అంటే, కాదు ఆవిడ ససేమిరా అమ్మాయి ఒప్పుకోలే, వద్దు వద్దు, తన నిండు నెలలతోటి రాజమందిరానికి వస్తే నన్నేమనుకుంటారు, ఏం వద్దు, సంతానం కలిగాక తీసుకెళ్తూ కానీ చెప్పి ఇట్లా ఏం చెప్పకుండా ఒక రోజున గర్భవతిని నిండు నెలలతో ఉన్నదాన్ని తీసుకెళ్తే అవమానంగా ఉంటుంది, ఏం వద్దు, నాకు సహాయం అక్కర్లా, మా అవ్వే నాకు చాలు, ఏం పర్వాలేదని ధైర్యం చెప్పింది. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు లేదు, మర్నాడు ఏదో ఇంట్లో రాజకార్యం ఉండి ఆగాడు. ఆ రాత్రి అతనికి ఒక రకమైన భయం వేసింది. ఇవాళ కనేస్తుందేమో చెంప, సహాయం లేకుండా ఆ అడవిలో ఏమవుతుందోనని ఏం చేశాడు, చంద్రముఖి చెలికత్తెల్లో మాలతి ఉంది కదా, మాలతి నువ్వు నాతోటిరా, ఒకరికి సహాయం చేయాలని ఆ మాలతిని గుర్రం ఎక్కించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికల్లా ఆ గుడిసె దాకా వెళ్ళేసరికి, చెంప ఎక్కడ ఉంటుందో అక్కడ గుడిసె దాకా వెళ్ళేసరికి లోపల నుంచి ప్రసవ వేదన పడుతున్నట్టుగా మూలుగులు వినపడ్డాయి. వినపడంగానే ఇతను అన్నాడు, బయటగా నుంచుని, మాలతి నువ్వు లోపలికి వెళ్ళి సహాయం చేయమ్మాయి అన్నాడు. ఆ మాలతి లోపలికి వెళ్ళి కేవ్వమని పెద్ద కేకేసి, ఇతను హడిలిపోయి ఏమిట్రా అని లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే ఇంకేముంది, అక్కడ నిప్పులు పడుతోంది, చెంప కాదు ముసలమ్మ. ఏ అవ్వనైతే మొదట ఇతను చూశాడో ఆ ముసలమ్మ, సంవత్సరం నుంచి ఆవిడ కోసం చూస్తున్నాడు, ఎప్పుడు కనపడని ముసలమ్మ అక్కడ నిప్పులు పడుతుంది. ఇక కళ్ళు తిరిగిపోయినాయి అతనికి. అయ్యో అవ్వా, ఏమిటి నీకు ఈ గతి, చంపేది అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళు, తర్వాత చెప్తాను అని చెప్పింది. బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టి నొప్పులు వచ్చి ఆవిడకి ప్రసవం అయిపోయి ఆ ముసలమ్మకి మగ పిల్లవాడు బయటపడ్డాడు. పిల్లవాడు బయటపడేసరికల్లా ఈ ముసలి రూపంలో ఉన్న ముసలావిడ చెంపగా మారిపోయింది, చెంపే అయిపోయింది. మాలతి తెల్లబోయింది. చంద్రముఖి నువ్వా అని కేకలు పెట్టేసరికి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా ఏం అరుస్తున్నావు, చంద్రముఖి ఏంటి ఇది చంపనాడు. అయ్యో బాబు కాదండి, చంద్రముఖి మా రాకుమార్తె, 5వ ఏటి నుంచి కలిసి పెరిగాం, నేను గుర్తుపట్టలేనా, చంపేమిటి, ఈ అడవిలో ఉండటం ఏమిటి తల్లి, నువ్వు ఇక్కడ పిల్లాన్ని గంటమేమిటి, ఆ ముసలి వికృతాకారం ఏమిటి, లవలవలా ఏడ్చింది ఆ మాలతి. ఏడ్చేసరికి నేనేం చేయను, నా కర్మానుభవం, నాకు ఇంకో దారి లేక ఈ అడవిలో ఉంటున్నాను అని అప్పుడు చెప్పింది. సంవత్సరం క్రితం వివాహానికి ముందు అడవికి వెళ్ళిన రోజున నేను అడవిలో తప్పిపోయినప్పుడు నాకు ఒక లేడి కనపడింది. అన్నిటినీ వేటాడుతూ ఉన్నాం కదా, ఆ లేడిని కొట్టబోయి ఆ లేడి పక్కన కూర్చుని ఉన్నటువంటి మునిని కొట్టాను నేను బాణంతో. ఆయన నీ ఆటకాయితనంతో యవ్వన మదంతో ఇలా చేసావు, ముసల్దాని వైపోమని చెప్పించాడు, మీరెవ్వరూ లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా. ఆయన ఎంతో బతిమలాడితే నీకు వివాహం అయ్యి కుమారుడు జన్మించాక నీకు అది పోతుంది, ప్రతిరోజు రాత్రిపూట నువ్వు ముసల్దాని వైపోతావని చెప్పాడు. ప్రతి రాత్రి నేను ముసలి వేషంలోనే ఉంటున్నాను, వృద్ధాప్యం వచ్చేస్తోంది, అందుకని చీకటి పడేసరికి లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకుంటుంది, తెల్లారేసరికి మామూలుగానే ఉంటుంది. ఆయన సడలించి ఇది ఇచ్చాడు నాకు, పగలంతా నేను ముసలిదానిగా ఉండను, సాయంత్రమే ఉంటాను, అందుకని సాయంకాలాలు దాక్కున్నాను. మా మొదటి రాత్రి నాడు ఇతను నన్ను చూశాడంటే ఆ ముసలి రూపుతో ఏం చేస్తాడు అని పారిపోయాను. పారిపోయాక మళ్ళీ అతనికే కనిపించాను, తెల్లవారు అతనే నన్ను చూశాడు మళ్ళీ. సరే ఎలాగూ నా భర్తే కదా అని అతనితో కాపురం చేసి, ఎలాగూ ఒక కుమారుడు కుమార్తె ఒక సంతానం పుట్టాక నాకు ఈ శాప విమోచనం అవుతుంది, అప్పుడే చెప్పచ్చని చెప్పకుండా ఊరుకున్నాను. బాగుంది. నిర్ఘాంతపోయాడు చక్రసేనుడు. సరే చంటి బిడ్డని ఎత్తుకుని మాలతి ఆ అమ్మాయిని మోసుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. రాజ్యానికి తీసుకెళ్ళి తల్లి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. మరి వారసుడు కూడా వచ్చేసాడు, అప్పుడే పెళ్ళయింది, ఇంకో పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే ఆ తర్వాత అన్నీ నార్మల్ అయిపోయినాయి కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి, విచిత్ర ఘటన. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.